నమస్కారం న్యూ టీవీ న్యూస్ కి స్వాగతం. నేను స్వప్న. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. 2018-19 రబీ పంటల బీమా సొమ్ము 596.36 కోట్లు విడుదల చేసిన ప్రభుత్వం. రైతు భరోసా కేంద్రాల ద్వారా ఈ క్రాప్ నమోదు. రైతులందరికీ ఉచితంగా వైఎస్ఆర్ పంటల బీమా అమలు. అంతర్జాతీయ మాదక ద్రవ్య దినోత్సవాన్ని పురస్కరించుకుని డీజీపీ కార్యాలయంలో వెబినార్ కార్యక్రమం. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మెగాస్టార్ చిరంజీవి, చెస్ క్రీడాకారిణి నైనా జస్వాల్, పలువురు సీనియర్ ఐపీఎస్ అధికారులు. శ్రీకాకుళం జిల్లాలో టీడీపీ నేత నారా లోకేష్ పర్యటన. అచ్చెన్నాయుడు కుటుంబానికి నారా లోకేష్ భరోసా. తూర్పు నియోజకవర్గం అభివృద్ధి లక్ష్యంగా కృషి చేస్తామన్న వైసీపీ నేత దేవినేని అవినాష్. ప్రభుత్వ సంక్షేమ పథకాల పట్ల ప్రజలు హర్షిస్తున్నారని వెల్లడి. ఇక వివరాల్లోకి వెళితే గత సర్కారు పెండింగ్ లో పెట్టిన పంటల బీమా పరిహారం చెల్లింపులకై 596.36 కోట్లను శుక్రవారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విడుదల చేశారు. 2019-2020 నుంచి రైతులందరికీ ఉచితంగా వైఎస్ఆర్ పంటల బీమా అమలు చేస్తామని తెలిపారు. రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తామని సీఎం స్పష్టం చేశారు. తమది రైతు పక్షపాత ప్రభుత్వమని ఇప్పటికే నిరూపించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరో కీలక ముందడుగు వేశారు. గత సర్కారు పెండింగ్ లో పెట్టిన పంటల బీమా పరిహారం చెల్లింపులకై 596.36 కోట్లు శుక్రవారం విడుదల చేశారు. ఈ మొత్తం నేరుగా రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ కానుంది. తద్వారా 5,94,005 మంది రైతులకు లబ్ధి చేకూరనుంది. ఈ సందర్భంగా తన క్యాంపు కార్యాలయంలో సీఎం వైఎస్ జగన్ మాట్లాడుతూ 2019-20 నుంచి రైతులందరికీ ఉచితంగా వైఎస్ఆర్ పంటల బీమా అమలు చేస్తామని తెలిపారు. అదేవిధంగా రైతులు వేసిన పంటలకు కనీస గిట్టుబాటు ధర కల్పిస్తామని పునరుద్ఘాటించారు. రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తామని ఆయన స్పష్టం చేశారు. రైతు భరోసా కేంద్రాల్లోనే ఈ క్రాపింగ్ నమోదు చేసేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఇందులో భాగంగా గ్రామ సచివాలయంలో ఉన్న అగ్రికల్చర్, రెవెన్యూ అసిస్టెంట్లు, సర్వేయర్ కలిసి ఈ క్రాపింగ్ రిజిస్టర్ చేసి వెంటనే ఇన్సూరెన్స్ ను కట్టేలా ఏర్పాటు చేస్తారన్నారు. రైతులు రూపాయి కడితే చాలు, వారి తరపున ప్రభుత్వమే ప్రీమియం కడుతుందని, బీమా పరిహారం పూర్తి బాధ్యత ప్రభుత్వానిదేనని స్పష్టం చేశారు. రైతులు గత ప్రభుత్వ హయాంలో రైతులు నష్టపోయే పరిస్థితి రాకూడదు అనే ఉద్దేశంతోనే మన ప్రభుత్వం సమూలమైన మార్పులు కూడా తీసుకొచ్చే కార్యక్రమం చేసింది. రైతులు ఇన్సూరెన్స్ ప్రీమియం, రైతుల దగ్గర నుంచి కట్టవలసిన ఇన్సూరెన్స్ ప్రీమియం మామూలుగా అయితే ఏదైతే కడతారో ఆ కట్టాల్సిన అవసరం కూడా లేకుండా కేవలం రూపాయి మాత్రమే కడితే చాలు, ఈ క్రాపింగ్ అయిపోయిన వెంటనే మన గ్రామాలలోనే ఇప్పుడు ఈ క్రాపింగ్ అయితే రైతు భరోసా కేంద్రాల ద్వారా నేరుగా ఈ క్రాపింగ్ కూడా చేయించే కార్యక్రమం కూడా చేస్తూ ఉన్నాం. రైతు భరోసా కేంద్రంలో ఉన్న మన వ్యవసాయ అసిస్టెంటు, సర్వేయరు, రెవెన్యూ అసిస్టెంటు, గ్రామ సెక్రటేరియట్లో ఉన్నవారు, ఈ ముగ్గురు కలిసి జాయింట్ ఆజమాయిషీ, ఈ క్రాపింగ్ జాయింట్ ఆజమాయిషీ చేసి పంట వేసిన వెంటనే వీళ్ళు జాయింట్ ఆజమాయిషీ చేసి వెంటనే ఈ క్రాపింగ్ నమోదు చేస్తారు. ఈ క్రాపింగ్ నమోదైన వెంటనే ఇన్సూరెన్స్ రిజిస్ట్రేషన్ కూడా వెంటనే చేసేస్తారు. ఆ ఇన్సూరెన్స్ రిజిస్ట్రేషన్ రైతుల మీద భారం పడకూడదు అనే ఉద్దేశంతోనే ఆ ఇన్సూరెన్స్ భారం కూడా కేవలం రైతు రూపాయి కడితే చాలు, మిగిలినంత రాష్ట్ర ప్రభుత్వమే చూసుకుంటుంది అని చెప్పి ఆ సొమ్మును కూడా రాష్ట్ర ప్రభుత్వమే కట్టి పూర్తిగా సమూలమైన మార్పులకు శ్రీకారం చుట్టాం. రైతు భరోసా సొమ్ము ఇవ్వడం దగ్గర నుంచి, పెట్టుబడికి రైతుకు సహాయం చేయడం దగ్గర నుంచి, రైతు భరోసా కేంద్రాలు నెలకొల్పడం దగ్గర నుంచి, ఈ క్రాపింగ్ చేయించడం దగ్గర నుంచి, ఇన్సూరెన్స్ రిజిస్ట్రేషన్ ఈ క్రాపింగ్ ద్వారా రైతు భరోసా కేంద్రాల్లోనే జరిగించడం దగ్గర నుంచి, క్రాప్ రుణాలు, పంట రుణాలు రాని రైతులు ఎవరైనా ఉంటే ఆ రైతులకు కూడా పంట రుణాలు ఇప్పించే కార్యక్రమం
ఆర్బీకేలు ఈ క్రాపింగ్ ద్వారా చేయించే కార్యక్రమం దగ్గర నుంచి మొదలు పెడితే రైతులకు క్వాలిటీతో కూడిన విత్తనాలు, పెస్టిసైడ్స్, ఫర్టిలైజర్స్ సప్లై చేయడమే కాకుండా రైతు వేసిన పంటకు ఏ పంట వేయాలి అనే దగ్గర నుంచి మొదలుపెట్టి రైతు వేసిన పంటకు సూచనలు, సలహాలు ఇవ్వడం దగ్గరే కాకుండా చివరికి రైతు వేసిన పంటకు కనీస గిట్టుబాటు ధర కూడా రైతుకు కల్పించే దిశగా ఆర్బీకేలు రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తూ ఉన్నాయి. అంతర్జాతీయ మాదక ద్రవ్య వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకుని ఏపీ డీజీపీ కార్యాలయంలో వెబినార్ కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహించారు. యువత డ్రగ్స్ కు బానిసై బంగారం లాంటి భవిష్యత్తును సర్వనాశనం చేసుకుంటున్నారని మెగాస్టార్ ఆవేదన వ్యక్తం చేశారు. వెబినార్ కార్యక్రమంలో మెగాస్టార్ చిరంజీవి, చెస్ క్రీడాకారిణి సైనా జస్వాల్, పలువురు సీనియర్ ఐపీఎస్ అధికారులు పాల్గొన్నారు. ఈనాడు ప్రపంచవ్యాప్తంగా యువత డ్రగ్స్ కు బానిసై బంగారం లాంటి భవిష్యత్తును సర్వనాశనం చేసుకుంటున్నారని, యువత మత్తు పదార్థాలకు బానిసవ్వటం మనసును కలిచివేస్తోందని మెగాస్టార్ చిరంజీవి ఆవేదన వ్యక్తం చేశారు. శుక్రవారం అంతర్జాతీయ మాదక ద్రవ్య వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకుని ఏపీ డీజీపీ కార్యాలయంలో నిర్వహించిన వెబినార్ కార్యక్రమంలో మెగాస్టార్ చిరంజీవి, చెస్ క్రీడాకారిణి సైనా జస్వాల్, పలువురు సీనియర్ ఐపీఎస్ అధికారులు, పలు కళాశాలల విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డీజీపీ సవాంగ్ అవగాహన కార్యక్రమాల బ్రోచర్ను విడుదల చేశారు. Say no to drugs and don't let drugs keep you away from your dreams. డ్రగ్స్ జీవితాలకు జీవితాలే క్రాష్. గంజాయి పీలిస్తే గమ్మత్తే, ఆపై గల్లంతే. బ్రౌన్ షుగర్తో హుషారు కాసేపే, ఆపై బ్రెయిన్ డ్యామేజే. హెరాయిన్ కిక్కు కాసేపే, ఆపై నీ పని హైరానాయే. కొకైన్ ఇచ్చే కిక్కు కాస్తంతే, ఆపై మరణశయ్యకు బుకింగే. చెర్రీస్, ఎల్ఎస్డి, మారుజువానా ఏదైతేనేం చావు మేళానికి చిందులే. Everyone has a choice. Choose not to do drugs, choose future and choose happiness. జూన్ 26 మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ డ్రగ్స్ అగైనిస్ట్ డే పాటిస్తోంది. వారితో మనందరం కలిసి మన పిల్లల్ని డ్రగ్స్ జోలికి పోకుండా కట్టడి చేద్దాం. మెగాస్టార్ వెబినార్ ద్వారా మాట్లాడుతూ యాంటీ డ్రగ్ ప్రచారం చేయటానికి పూనుకున్న పోలీసు వారిని డీజీపీ గౌతమ్ సవాంగ్, ఇతర అధికారులు వెబినార్ సమావేశంలో పాల్గొన్న వారందరినీ స్వాగతిస్తున్నా. ఎన్నో జన్మల పుణ్యఫలం మనిషి జన్మ. అందమైన జీవితాన్ని మత్తుకు బానిసై అస్తవ్యస్తం చేసుకోవటం అవసరమా? క్షణికానందం కోసం నిండు నూరేళ్ల జీవితాన్ని ఫణంగా పెట్టడం ఎంతవరకు సమంజసం? మన మీద ఆధారపడ్డ కుటుంబాల్ని వీధిన పడేయటం సమంజసమా? దురలవాట్లకు బానిసైన మిమ్మల్ని చూసి కన్న తల్లిదండ్రులు ఎంత బాధపడతారో ఒక్కసారి వాళ్ల వైపు నుంచి ఆలోచించండి. మీ పిల్లలు కూడా ఇలానే చేస్తే ఆనందపడతారా? బాధ్యతగా వ్యవహరిస్తే మీ జీవితం ఆనందమయమవుతుందని పేర్కొన్నారు. హాయ్ ఎవ్రీవన్, ఇక్కడ సమావేశమైన ప్రతి ఒక్కరికి నమస్కారాలు. యాంటీ డ్రగ్ క్యాంపెయిన్ చేయడానికి పూనుకున్న పోలీసు వారికి, గౌరవనీయులు డీజీపీ గౌతమ్ సవాంగ్ గారికి, వారి తోటి అధికారులకు, ఈ వెబినార్లో పాలు పంచుకుంటున్నటువంటి ప్రతి ఒక్కరిని స్వాగతిస్తున్నాను. ఈనాడు ప్రపంచవ్యాప్తంగా యువత డ్రగ్స్కు బానిసై బంగారం లాంటి భవిష్యత్తును సర్వనాశనం చేసుకుంటుంది. ఎన్నో జన్మల పుణ్యఫలం మనిషి జన్మ. ఇలాంటి జన్మకు ఓ అర్థం, పరమార్థం ఉండాలి. లైఫ్ ఈజ్ సో బ్యూటిఫుల్. ఇంత అందమైన జీవితాన్ని మత్తుకు బానిసై అస్తవ్యస్తం చేసుకోవడం అవసరమా? క్షణికానందం కోసం నిండు నూరేళ్ల జీవితాన్ని పణంగా పెట్టడం ఎంతవరకు సమంజసం? మన తెలుగు రాష్ట్రాల్లో, మరీ ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్లో యువత మాదక ద్రవ్యాలకు బానిస కావటం నిజంగా చూస్తుంటే మనసు కలిచివేస్తుంది. మళ్ళీ మనం పుడతామో లేదో మనకు తెలియదు. ఎంతో అందమైన మనిషి జన్మకు ఒక లక్ష్యం అంటూ ఉండాలి. అది సాధించడానికి నిరంతరం తపన పడుతుండాలి. అంతేగాని జీవితాన్ని నిర్వీర్యం చేసుకోకూడదు. మన జీవితాలను చిత్తు చేసే మత్తు మనకు అవసరమా? మనిషి మీదే ఆధారపడ్డ కుటుంబాలను వీధిన పడేయటం సమంజసమా? ఇకనైనా కళ్ళు తెరిచి నవ ప్రపంచం వైపు యువత కదలాలి. ఈ దురలవాట్లకు మీరు బానిసలైపోతుంటే మిమ్మల్ని చూసి మిమ్మల్ని కన్నా తల్లిదండ్రులు ఎంత మదన పడుతుంటారో ఒక్కసారి వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించండి. మీకు పెళ్ళే రేపు మీకు బిడ్డలు పుట్టి వాళ్ళు కూడా ఇలాంటి అడ్డదారుల్లోకి వెళితే మీకు ఎలా ఉంటుంది? మీరు నిజంగా ఆనందపడతారా? చెప్పండి. టీడీపీ
జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అచ్చెన్నాయుడు కుటుంబ సభ్యులను పరామర్శించారు. కుటుంబ సభ్యులతో మాట్లాడి వారికి ధైర్యం చెప్పి భరోసా కల్పించారు. కోటబొమ్మాలి మండలం నిమ్మాడకు వెళ్లి ఎర్రన్నాయుడు విగ్రహానికి పూలమాల వేసి లోకేష్ నివాళులర్పించారు. ఈఎస్ఐ ఆసుపత్రుల మందుల కొనుగోళ్ల వ్యవహారంలో అభియోగాలు ఎదుర్కొంటున్న మాజీ మంత్రి టెక్కిలి ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు కుటుంబ సభ్యులను తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పరామర్శించారు. శుక్రవారం శ్రీకాకుళం జిల్లా నిమ్మాడ విచ్చేసిన లోకేష్ కు పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. తొలుత ఎర్రన్నాయుడు విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం అచ్చెన్న నివాసానికి చేరుకుని ఆయన కుటుంబ సభ్యులతో మాట్లాడారు. వారికి ధైర్యం చెప్పి భరోసా కల్పించారు. ఏపీ తెదేపా అధ్యక్షుడు కళా వెంకట్రావు, శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడు, పలువురు తెదేపా నేతలు కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాల పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారని వైసీపీ నేత దేవినేని అవినాష్ పేర్కొన్నారు. ముఖ్యమంత్రి జగన్ సంక్షేమానికి పెద్దపీట వేస్తూ అన్ని వర్గాల ప్రజలకు అండగా నిలుస్తున్నారన్నారు. తూర్పు నియోజకవర్గ అభివృద్ధితో పాటు ప్రజల సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని దేవినేని అవినాష్ స్పష్టం చేశారు. విజయవాడ తూర్పు నియోజకవర్గం 18వ డివిజన్ ప్రాంతంలో వైసీపీ నేత, తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త దేవినేని అవినాష్ వైసీపీ కార్పొరేటర్ అభ్యర్థి అరవ వెంకట సత్యనారాయణతో కలిసి శుక్రవారం డివిజన్లో పర్యటించారు. ఈ పర్యటనలో స్థానిక సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం వైసీపీ నాయకులు మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలకు ప్రజల నుండి విశేష స్పందన లభిస్తుందని అన్నారు. తమ ప్రభుత్వం సంక్షేమానికి పెద్దపీట వేస్తూ అన్ని వర్గాల ప్రజలకు అండగా నిలుస్తుందన్నారు. టీడీపీ నాయకులు అసత్య ప్రచారం చేస్తూ తనపై బురద చల్లే కార్యక్రమం చేపడుతున్నారని టీడీపీ వ్యాఖ్యలను తీవ్రంగా వారు ఖండించారు. వైసీపీ నాయకులు ప్రజలకు అండగా నిలుస్తూ స్థానిక సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని వైసీపీ నాయకులు హామీ ఇచ్చారు. 18వ డివిజన్లో ప్రజల సమస్యలు తెలుసుకోవడానికి పర్యటన చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు వెంకటేశ్వరరావు గారు, అదేవిధంగా వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న మాజీ డిప్యూటీ మేయర్ పెద్దలు వెంకట సత్యనారాయణ గారు, రాష్ట్ర వైఎస్ఆర్సీపీ నాయకులు సానుకోం వెంకటేశ్వర రెడ్డి గారు, కుమ్మూరు నాగేశ్వరరావు గారు, 17వ డివిజన్ అధ్యక్షులు అభ్యర్థి తెంగళాల రామరెడ్డి గారు, డప్పుకోట వెంకటేశ్వరరావు గారు, అదేవిధంగా మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ బాలరాజు గారు, మహిళా అధ్యక్షులు గారు, చింతాబు మన మాజీ కార్పొరేటర్ దామోదర్ అన్న గారు, పెద్దలందరూ గారు, ఇంకా మిగిలిన పెద్దలందరూ గారు, మహిళా అధ్యక్షులు కానివ్వండి, స్థానిక నాయకులు కానివ్వండి, చింతాబుచ్చిబాబు గారు కానివ్వండి, రాణి గారి తోట ప్రాంతానికి సంబంధించిన ముఖ్య నాయకులు అందరూ కూడా ఈ పర్యటనలో పాల్గొని అడుగడుగున ప్రజానికం జగన్మోహన్ రెడ్డి గారిని, జగన్మోహన్ రెడ్డి గారు చేసే పనుల్ని, వైసీపీ ప్రభుత్వాన్ని మెచ్చుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారికి ఆశీర్వాదం ఇస్తున్నారని చెప్పి ఈ సందర్భంగా నేను చెప్తున్నాను. ఎందుకంటే ఏదైతే బారు పర్వాలో మేము నడుచుకుంటూ వచ్చిన తర్వాత ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేసే పథకాలు, నిన్న కాపు నేస్తంతో సహా మా అందరూ మేము లబ్ధిదారులు అయ్యాం, మాకు ఇళ్ల స్థలాలు వచ్చినాయి, మాకు అమ్మఒడి వచ్చింది, మాకు పథకాలు వస్తున్నాయి అని చెప్పని ప్రతి ఒక్కరు గారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి ఆశీర్వాదం ఇస్తాం జరుగుతుంది. అదేవిధంగా మేము అభ్యర్థుల్లోకి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే గత 6 నెలల కాలంలో ముఖ్యంగా ఇక్కడ వెంకట సత్యనారాయణ గారిని అభ్యర్థిగా పెట్టిన తర్వాత స్థానిక పెద్దలందరితో, స్థానిక నాయకులతో కలిసికట్టుగా ప్రతిరోజు కూడా, ఇది మేము చెప్పే మాట కాదు, ప్రజలు చెప్పే మాట, మా దగ్గరికి వైసీపీ నాయకులు అందరూ కూడా ప్రతిరోజు వచ్చి మీకేం కష్టం ఉందా అమ్మా అని చెప్పని వాళ్ళు అడుగుతున్నారు. మమ్మల్ని వాళ్ళ సొంత మనుషుల్లో చూసుకుంటున్నారని చెప్పి వాళ్ళు అడగటం కానివ్వండి. దేశంలో కరోనా కేసులు పెరిగిపోతున్న దృష్ట్యా రైల్వే బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. మెయిల్, ఎక్స్ప్రెస్, ప్యాసింజర్ రెగ్యులర్ రైళ్లతో పాటు సబర్బన్ రైళ్లను ఆగస్టు 12 వరకు రద్దు చేస్తున్నట్లు తెలిపింది. గతంలో ఈ రైళ్లను జూన్ 30 వరకు రద్దు చేసింది. తాజా నిర్ణయంతో ఆగస్టు 12 వరకు పొడిగించినట్లయింది. కరోనా వ్యాప్తి కట్టడి చర్యల్లో భాగంగా ఈ చర్య తీసుకుంటున్నట్లు పేర్కొంది. మే 12వ తేదీ నుంచి రాజధాని మార్గాల్లో నడిచే 12 జతల ప్రత్యేక రైళ్లను జూన్ 1వ తేదీ నుంచి నడుపుతున్న 100 జతల రైళ్లు మాత్రం కొనసాగుతాయని వివరించింది. రద్దయిన రైళ్లకు జూలై 1 నుంచి ఆగస్టు 12వ తేదీ వరకు చేసిన టికెట్ రిజర్వేషన్లకు రద్దు చేసి ఆ సొమ్మును వాపసు చేయనున్నట్లు రైల్వే బోర్డు తెలిపింది. కరోనా నిత్యావసరాలైన మాస్కులు, గ్లౌజులు, శానిటైజర్లు ఇకపై రైల్వే ప్లాట్ఫామ్పై ఉండే స్టాళ్లలో లభించనున్నాయని రైల్వే అధికారులు తెలిపారు.
కాపు నేస్తం పేరుతో కాపులపై కపట ప్రేమ చూపిస్తోందని టీడీపీ నాయకులు ఆరోపించారు. అర్హులైన కాపులందరికీ కాపు నేస్తం అమలు కావటం లేదని విమర్శించారు. అర్హులైన కాపులందరికీ కాపు నేస్తం పథకం అమలు చేయాలని టీడీపీ నాయకులు నెలిబండ్ల బాల ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జగన్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన కాపు నేస్తం పథకం సరిగ్గా కాపులకు అందటం లేదని టీడీపీ నాయకులు ఆరోపించారు. ఈ సందర్భంగా శుక్రవారం నిర్వహించిన మీడియా సమావేశంలో మాజీ కార్పొరేటర్ నెల్లిబండ్ల బాలస్వామి మాట్లాడుతూ ప్రభుత్వ కాపు నేస్తం పేరుతో కాపుల పట్ల కపట ప్రేమ చూపిస్తుందని ఆయన విమర్శించారు. రాష్ట్ర వ్యాప్తంగా 1,00,00,000 లక్షల జనాభా కాపులు ఉంటే 70 లక్షల మందికి కాపు నేస్తం అమలు చేయడం దారుణమన్నారు. 23వ డివిజన్లో 1,000 మంది కాపులు ఉంటే కేవలం 24 మందిని కాపు నేస్తం అర్హులుగా ప్రకటన చేయటం అన్యాయమని పథకం అమలు తీరును తప్పుపట్టారు. ప్రభుత్వం అర్హులైన కాపులందరికీ కాపు నేస్తం పథకం అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. లేని పక్షంలో కాపు నేతలతో కలిసి ఆందోళన చేస్తామని టీడీపీ నాయకులు హెచ్చరించారు. కాపుల పట్ల కపట ప్రేమ నటిస్తూ కాపుల్ని నయవంచన చేస్తుంది ఈ వైసీపీ ప్రభుత్వం. నిన్న బోండమ్మ గారు చెప్పినట్టుగా 1,50,00,000 మంది కాపులు ఆంధ్రప్రదేశ్లో ఉంటే అర్హులైనటువంటి మహిళలో 70 లక్షల మంది సుమారు ఉంటే రాష్ట్ర వ్యాప్తంగా 2,37,000 మందికి కాపు నేస్తం వర్తించిద్ది అని చెప్పడం జరిగింది. మరి ముఖ్యంగా 23వ డివిజన్, మా డివిజన్ 23వ డివిజన్ గవర్నర్పేట తీసుకున్నట్టయితే కనుక మా 23వ డివిజన్లో సుమారు 2,000 మందికి పైగా కాపులు ఉండగా కాపు నేస్తం కింద నిన్న వీళ్ళు ప్రకటించిన గవర్నమెంటు వైసీపీ ప్రభుత్వం ప్రకటించినటువంటి వైసీపీ ప్రభుత్వం అర్హులుగా ప్రకటించినటువంటి వాళ్ళు 9 మంది. గవర్నర్పేటలో 9 మంది, సూర్యారావుపేటలో ఫేజ్ 1లో 13, సూర్యారావుపేట 2లో 2, గవర్నర్పేట 1లో 8 మంది, 2లో 1, మొత్తం కలిపి 20 మంది కూడా ఇవ్వలేదు. అంటే సుమారు 2,000 మంది పైన కాపులు విజయవాడ నగరంలో 23వ డివిజన్లో, మా డివిజన్లో 2,000 మంది పైగా కాపులు ఉంటే ఇచ్చింది గవర్నర్పేట సూర్యారావుపేటలో కలిపి 24 మంది. అంటే 2,000 మందిలో అర్హులు మహిళల్లో 1000 మంది ఉంటే 20 మందికి ఇచ్చారంటే 2%, కేవలం 2% కాపులకి కాపు నేస్తం వర్తింపజేసి కాపులపైన కపట ప్రేమ చూపించి కాపులకి వీళ్ళు ఏదో చేస్తున్నట్టుగా డ్రామాలు ఆడటం తప్పితే ఇంతకంటే కాపుల్ని నయవంచన చేయటమే లేదు. దయచేసి వైసీపీలో ఉన్నటువంటి కాపులు కూడా దీన్ని అర్థం చేసుకోవాలి. చైనా సైనికులు భారత భూభాగాలను ఆక్రమిస్తూ ఉంటే ప్రభుత్వం ఏం చేస్తోందని కాంగ్రెస్ నాయకులు ప్రశ్నించారు. 20 మంది దేశ సైనికులు మరణించినా ఏ మాత్రం పట్టనట్లు వ్యవహరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రం దీనిపై ఖచ్చితంగా స్పందించాలని, ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. దేశం కోసం ప్రాణత్యాగం చేసి అమరులైన వీర జవాన్లకు నగర కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో నివాళులర్పించి కేంద్ర ప్రభుత్వ తీరును వ్యతిరేకిస్తూ శుక్రవారం నిరసన కార్యక్రమం చేపట్టారు. విజయవాడ పైపుల్ రోడ్డు సెంటర్లో మహాత్మా గాంధీ విగ్రహం వద్ద సిటీ కాంగ్రెస్ అధ్యక్షులు గురునాథం, పలువురు కాంగ్రెస్ నాయకులు అమరవీరులకు నివాళులర్పించారు. అనంతరం గురునాథం మాట్లాడుతూ చైనా భారత్ సరిహద్దుల్లో జరుగుతున్న పరిణామాలపై కేంద్రం చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. కేంద్ర ప్రభుత్వం దేశ భద్రతతో పాటు వీర జవాన్ల త్యాగాలను గుర్తించి అడుగులు వేయాలని సూచించారు. దేశం కోసం ప్రాణాలర్పించి వీర జవాన్ల స్ఫూర్తితో ఉద్యమించాలని కోరారు. తూర్పు లదాఖ్లో భారత్ చైనా సరిహద్దుల్లో గాల్వాన్ నదికి పక్కన దాదాపుగా 2 నెలల మట్టి చైనా సైనికులు భారతదేశంలోకి చొరబడి ఆక్రమించుకొని అనేక నిర్మాణాలు చేపడుతుంటే భారత ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు ఉండడం, అట్లాగే సరైన చర్య తీసుకోకపోవడం కాంగ్రెస్ పార్టీ గర్హిస్తూ ఉంది. అట్లాగే ఈ మధ్యకాలంలో దాదాపుగా చైనా సైనికులు ఒక 20 మందిని చంపేయడమే కాకుండా దాదాపు 20 మందిని గాయపరచడం, 15 మందిని కిడ్నాప్ చేసి తీసుకెళ్ళిపోవడం జరిగింది. ఈ పరిణామాలపైన అఖిల భారత కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు మరి ప్రధానమంత్రి గారిని డిమాండ్ చేయడం, ప్రకటన చేయాలనడంతో ఒక సమావేశం ఏర్పాటు చేశారు ఆయన. ఆ సమావేశంలో చాలా దేశ భవిష్యత్తుని నిర్ణయించే ఆ సమావేశంలో దేశానికి భిన్నంగా, దేశ భవిష్యత్తుకి భిన్నంగా మాట్లాడటం కాంగ్రెస్ పార్టీ ఖండిస్తూ ఉంది. ఉదాహరణకి చైనా సైనికులు భారతదేశం రాలేదంటాం, ఒక అంగుళం కూడా ఆక్రమించుకోలేదంటాం అనడం చాలా పొరపాటైన విషయం. అంగళం కూడా ఆక్రమించుకోకపోతే 20 మంది సైనికులు ఎలా చనిపోయారని కాంగ్రెస్ పార్టీ అడుగుతూ ఉంది. చైనా సైనికులు భారతదేశంలోకి వచ్చారు,
అట్లా కాకుండా మీరు ఏమన్నా భారత సైనికులే చైనా సరిహద్దులోకి వెళ్ళారని చెప్పదలుచుకున్నారా? ఇది చాలా దుర్మార్గమైన విషయాన్ని కాంగ్రెస్ పార్టీ ఖండిస్తూ ఉంది. ఈ సందర్భంగా అఖిల భారత కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు, అట్లాగే శైలజానాథ్ గారి పిలుపు మేరకు ఇక్కడ సమావేశమై మరి వారికి జాతి కోసం పోరాటం చేసిన వారికి నివాళులు అర్పించడం, అట్లాగే మోడీ ప్రకటనని మేము కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తాజా నిర్ణయంతో భారతీయుల పరిస్థితి ఆగమ్య గోచరంగా మారిందని ఇస్కాప్ అధ్యక్షులు సుబ్బరాజు ఆందోళన వ్యక్తం చేశారు. ట్రంప్ రాజకీయ కోణంలో చేసిన నిర్ణయంతో అమెరికాలోని భారతీయులకు ఎంతో చేటు కలిగిస్తోందన్నారు. కేంద్రం అమెరికాతో చర్చలు జరపాలని డిమాండ్ చేశారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తాజా నిర్ణయం భారతీయులకు చేటు అని, దీంతో అమెరికాలో ఉన్న భారతీయుల పరిస్థితి అగమ్యగోచరంగా మారిందని ఇస్కాఫ్ అధ్యక్షుడు సుబ్బరాజు ట్రంప్ నిర్ణయాన్ని పూర్తిగా వ్యతిరేకించారు. ఈ సందర్భంగా శుక్రవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ అధ్యక్షుడు ట్రంప్ నిర్ణయం అమెరికాలో ఉంటున్న ప్రతిభావంతులైన భారతీయులకు తీవ్ర నష్టం కలిగిస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. అధ్యక్ష ఎన్నికల్లో లబ్ధి పొందేందుకే ట్రంప్ నిర్ణయం తీసుకున్నారని ఆరోపించారు. భారతీయుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని కేంద్రం మిత్రదేశంగా ఉన్న అమెరికాతో చర్చలు జరపాలని డిమాండ్ చేశారు. తాజాగా అమెరికా దేశాధ్యక్షుడు ట్రంప్ తీసుకున్నటువంటి విధానాలు అమెరికాలో ఉన్నటువంటి భారతీయులందరికీ కూడా చేటు తెచ్చేటటువంటివి, చాలా ప్రమాదకరమైనటువంటి ఆందోళనకరమైనటువంటి అంశంగా మనం భావించాల్సిన అవసరం ఉంది. ఈ రోజున అమెరికాలో దాదాపు లక్షలాది మంది భారతీయులు, ప్రతిభావంతులైనటువంటి వాళ్ళు అక్కడ స్థిరపడిపోయినటువంటి పరిస్థితి అనేటటువంటిది ఉన్నది. కానీ ఈ రోజున రేపు నవంబర్లో జరగబోతున్నటువంటి ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఎన్నికల్లో అమెరికన్ల యొక్క సపోర్టు పూర్తిగా పొందడం కోసం అమెరికాలో నిరుద్యోగులు లేకుండా చేస్తాను, ఇక్కడ పనిచేసేటటువంటి వాళ్ళకి ప్రాధాన్యతలు తగ్గిస్తాను, భారతీయులు ఇంతకుముందు విదేశాల నుంచి వచ్చేటటువంటి వాళ్ళందరినీ కూడా నేను కోత విధిస్తాను అనేటటువంటి పేరుతో గత 2-3 సంవత్సరాలుగా కూడా రకరకాల పద్ధతులను చేస్తూ ఉన్నారు. కానీ నిన్నగా మొన్న చాలా ప్రమాదకరమైనటువంటి నిర్ణయం చేశారు. ఇది బహుశా భారతీయులు ఆ దేశంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా చాలా చేటేటువంటి అంశం. ఈ రోజున అమెరికా యొక్క సమగ్ర అభివృద్ధికి భారతీయుల యొక్క పాత్ర ప్రధానమైనటువంటి పాత్ర అని చెప్పి అమెరికా దేశాధ్యక్షులే ఇంతకు ముందు ఉన్నటువంటి వాళ్ళే ఓపెన్గా కొనియాడారు. వాస్తవం కూడా అది. ఎందుకంటే మన వాళ్ళు టాలెంటెడ్ కాబట్టి, అక్కడ ఎటువంటి అలవాట్లు లేవు కాబట్టి చక్కగా పనిచేసి ఆ దేశ అభివృద్ధి కోసం కృషి చేశారు. అటువంటిది ఈ రోజున ఉన్నటువంటి వాళ్ళకి ఉద్వాసన చెప్పేటటువంటి పద్ధతిలో, కొత్త వాళ్ళకి అవకాశం లేనటువంటి పద్ధతిలో కొన్ని నిర్ణయాలు చేశారు. ఇవి ప్రమాదకరమైనటువంటిది. ఇక్కడక్కడ స్థిరపడినటువంటి వాళ్ళు ఉన్నారు, గ్రీన్ కార్డు కోసం అప్లై చేసినటువంటి ఉన్నారు, H1B వీసాల కోసం అప్లై చేసినటువంటి వాళ్ళు ఉన్నారు. ప్రతి సంవత్సరం 82,000 మందికి H1B వీసా అనేటటువంటిది అమెరికా ఇస్తుంది. అందులో అత్యధికం భారతీయులకు సంబంధించినటువంటి వాళ్లే ఉంటారు. రాష్ట్రంలో కొత్తగా 570 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 11,489కి చేరింది. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ శుక్రవారం హెల్త్ బులెటిన్ను విడుదల చేసింది. గత 24 గంటల్లో 22,305 శాంపిల్స్ ను పరీక్షించగా 570 మందికి వైరస్ నిర్ధారణ అయింది. కర్నూలు, కృష్ణలలో 4 చొప్పున, గుంటూరు, విశాఖపట్నంలో ఒక్కొక్కరు చొప్పున మృత్యువాత పడగా 191 మంది కోలుకుని ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటి వరకు 7,91,624 శాంపిల్స్ పరీక్షించగా ఆంధ్రప్రదేశ్ నుంచి 9,353, ఇతర రాష్ట్రాల నుంచి 1,764, ఇతర దేశాల నుంచి వచ్చిన 372 మందికి కరోనా నిర్ధారణ అయింది. దేశంలో పెట్రోల్ ధర పరుగుకు తెరపట్టం లేదు. దేశ చరిత్రలో 20 రోజుల నుంచి వరుసగా ప్రతిరోజు పెట్రోల్ ధరలు పెరగడం ఇదే తొలిసారి. శుక్రవారం పెట్రోల్పై 21 పైసలు, డీజిల్పై 16 పైసలు చొప్పున ధర పెరిగింది. దీంతో ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర 80 రూపాయల 13 పైసలు, డీజిల్ ధర 80 రూపాయల 19 పైసలకి ఎగబాకింది. వీటికి ఆయా రాష్ట్రాల్లో స్థానిక పన్నులు అదనంగా కలవడంతో ధరల్లో ఆ మేరకు వ్యత్యాసం కనిపించనుంది. ఈ నెల 7 నుంచి ఇప్పటి వరకు పెట్రోల్పై 8 రూపాయల 93 పైసలు, డీజిల్పై 10 రూపాయల 7 పైసలు పెరిగింది.
ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రబీ పంటల బీమా సొమ్ము 596.36 కోట్లు విడుదల చేసిన ప్రభుత్వం. రైతు భరోసా కేంద్రాల ద్వారా ఈ క్రాప్ నమోదు. రైతులందరికీ ఉచితంగా వైఎస్ఆర్ పంటల బీమా అమలు. అంతర్జాతీయ మాదక ద్రవ్య దినోత్సవాన్ని పురస్కరించుకుని డీజీపీ కార్యాలయంలో వెబినార్ కార్యక్రమం. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మెగాస్టార్ చిరంజీవి, చెస్ క్రీడాకారిణి నైనా జస్వాల్, పలువురు సీనియర్ ఐపీఎస్ అధికారులు. శ్రీకాకుళం జిల్లాలో టీడీపీ నేత నారా లోకేష్ పర్యటన. అచ్చెన్నాయుడు కుటుంబానికి నారా లోకేష్ భరోసా. తూర్పు నియోజకవర్గం అభివృద్ధి లక్ష్యంగా కృషి చేస్తామన్న వైసీపీ నేత దేవినేని అవినాష్. ప్రభుత్వ సంక్షేమ పథకాల పట్ల ప్రజలు హర్షిస్తున్నారని వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.